ఆల్రెడీ మనం ఎస్ఎస్సి జీడీ రివ్యూలు చేసాం. ఎప్పుడు ఎస్ఎస్సి జీడీ రివ్యూల గురించి చేస్తుంటే నాకు కొంచెం బోర్ కొడుతుంది. అందుకే ప్రత్యేకంగా ఈ టాపిక్ మీ ముందు పెట్టాలనుకుంటున్నా. ఈ టెక్నిక్ తెలిస్తే పరీక్షల టాప్ స్కోర్ మీదే. ఒకసారి ఇలా చదివి చూడండి. ఎలా చదవాలి, వీటి గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను వీడియో పెట్టంగానే మీ వరకు రావాలంటే లైక్ చేయాలి. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. డన్, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. టాప్ స్కోర్ రావాలంటే ఏం చేయాలి, మనం ఎలా చదవాలి, ఒక 7 లైన్లలో వీటిని వివరంగా మీ ముందు పెట్టేస్తా. చూద్దాం, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఆ 7 లైన్లు ఏంటో మీరే గురువుగా మారితే. నెంబర్ 2, మరిచిపోకుండా మరింత ఇంట్రెస్టింగ్ గా. నెంబర్ 3, రివర్స్ స్టడీతో మొదలెట్టండి. నెంబర్ 4, పరిగెత్తి పాలు తాగే కన్నా. నెంబర్ 5, మీ ఊహకు రంగులేస్తే ఎలా ఉంటుంది. నెంబర్ 6, ఆడియోల రూపంలో. నెంబర్ 7, క్రియేటివిటీని అద్దుతూ. ఈ 7 మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఈ 7 ఏవైతే ఉన్నాయో మొదటి నుంచి 7 వరకు ఈ లైన్ ప్రతిదీ నేను మీ ముందు పెట్టేస్తా. సో లైక్ చేశారు కదా, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టగానే మీ వరకు వస్తుంది వీడియో. ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఇంకెందుకు ఆలోచిస్తున్నా. వీడియోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్స్ టిప్స్ చాలా మంది చెప్పే ఉంటారు, కానీ ఈ వీడియో ప్రత్యేకంగా ఉంటుంది. మీకోసం నేను డిజైన్ చేసుకున్నా. టెక్నిక్ తెలిస్తే పరీక్షల టాప్ స్కోర్ మీదే. ఇలా చదివి చూడండి అని చెప్పేసి 7 లైన్లు చెప్పాను. ప్రస్తుతం మనం ఏ కాంపిటేటివ్ చదవాలన్నా సరే పేజీల కొద్ది సిలబస్, గంటల కొద్ది ప్రాక్టీస్ సెషన్లు. ఇలా ఎంత చదివినా మనం చదివింది పరీక్షల్లో అడుగుతారో లేదో తెలియదు. ఎంత బట్టి పెట్టినా గుర్తుండకపోవచ్చు. ప్రిపరేషన్ కి టైం లేక చాలా మంది స్టూడెంట్స్ ఒత్తిడికి గురవుతుంటారు. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే, కొన్నంత సిలబస్ అయినా సరే చిన్న టెక్నిక్ తో కనుక మీరు చదివితే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఆ టెక్నిక్స్ అన్ని మీకు చెప్తా. ఈసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఇలా చదివి చూడండి. పరీక్షల్లో ఎంత చదివామనేది కాదు, ఎలా చదివామనేదే ముఖ్యం. అలా అని అందరికీ ఒకే స్ట్రాటజీ పనిచేస్తుంది అనుకోవడంలో మనం ఏం చెప్పలేం. కానీ బుర్రకు పదును పెడితే పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవడం సాధ్యమేమీ కాదు, పెద్ద కష్టమేమీ కాదు. నేను చెప్పే టెక్నిక్ పరీక్షల్లో ఒత్తిడిని తగ్గించడమే కాదు, మంచి ర్యాంకును తెచ్చుకునేలా కూడా చేస్తుంది. నెంబర్ 1, మీరే గురువుగా మారితే. ప్రాక్టీస్ తో పాటు మధ్యలో బ్రేక్ తీసుకోవడం కూడా ఎంత ముఖ్యం. లేదంటే చదివినట్టుగా బుర్ర నుండి జారిపోయే ప్రమాదం కూడా ఉంది. ముందుగా కష్టంగా ఉండే టాపిక్స్ ని డివైడ్ చేసుకొని సరళమైన భాషలో మీరు అర్థం చేసుకోవాలి. తరువాత వారిని వేరొకరికి బోధించాలి. ఇలా చేయడం వల్ల సబ్జెక్ట్ మీద ఒక మంచి పట్టు సాధించగలుగుతారు. వేరొకరికి చెప్పడం వల్ల అప్పటికి అప్పుడు మనకు వచ్చే సందేహాలను నేర్చుకోవడం మరింత ఈజీ అవుతుంది. నెంబర్ 2, మర్చిపోకుండా మరింత ఇంట్రెస్టింగ్ గా. నిత్యం మన మైండ్ లో ఎన్నో విషయాలు మెదులుతూ ఉంటాయి. మనం చదివేటప్పుడు మన కళ్ళ ముందు చదివిన దానికి సంబంధించిన ఇమేజ్ మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. మనం పరీక్ష రాసేటప్పుడు చదివింది మర్చిపోకుండా ఉండేందుకు ఇది ఒక అద్భుతమైన ట్రిక్. ఆ ఇమేజ్ అనేది మనం చదివే లెసన్స్, పాఠాలను ఒక సినిమా లాగో లేకపోతే ఒక లైన్ లాగో గుర్తు పెట్టుకుంటే వాటంతటవే ఆన్సర్స్ అనేవి మన కళ్ళ ముందు మెదులాడుతూ ఉంటాయి. చదివింది ఒక సీన్ లాగా ఊహించుకోవాలి. మనకు బాగా తెలిసిన విషయాలను వీటితో ముడిపెడుతూ చదవగలిగితే ఈ టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ప్రిపరేషన్ మరింత ఇంట్రెస్టింగ్ గా మెరుగుపడుతుంది. నెంబర్ 3, రివర్స్ స్టడీతో మొదలెట్టండి. రివర్స్ స్టడీ అంటే మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్లు కావచ్చు, మెటీరియల్ కావచ్చు, చదివిన తర్వాత క్వశ్చన్స్కి వెళ్తాం. కాకపోతే మనం రివర్స్ నుంచి వద్దాం. ఇది ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. విజేతలు కొత్తగా ఏమీ చేయరు, కానీ భిన్నంగా చేస్తారు అని ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ ఉంది. ప్రతిసారి పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిని ట్రై చేయండి. ఉదాహరణకు, ముందుగా ప్రశ్నలు చదివి తర్వాత మెటీరియల్ చదవండి. ఇది మన బ్రెయిన్ కు రివర్స్ లో చదవడం వల్ల డీటెయిల్స్ ని గుర్తించుకునేలా చేస్తుంది. ఇది ఎంతమందికి తెలుసు కామెంట్లు పెట్టండి. దీన్నే మనం రివర్స్ స్టడీ టెక్నిక్ అని పిలుస్తాం. నెంబర్ 4, పరిగెత్తి పాలు తాగే కన్నా మన కెపాసిటీని ముందుగానే అంచనా వేసుకొని దానిని బట్టి ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకోవాలి. కొందరికి తెల్లవారుజామున ఫోకస్ ఎక్కువగా కుదురుతుంది, మరికొందరికి నైట్ అవర్స్ నచ్చుతాయి. నచ్చిన సమయాల్లో చదివేది కొంచెమైనా ఎక్కువ కాలం గుర్తుంటుంది. మనకప్పుడు
చదువు భారంగా అనిపించదు. ఇలా చదువుతూనే ప్రతి 40 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది కూర్చున్న చోట నుంచి ఒక 3-4 గంటలు ఎగరు. అది కరెక్ట్ కాదు. 40 మినిట్స్కి ఒకసారి జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా బ్రేక్ తీసుకోండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెంబర్ 5, ఊహలకు రంగులు తోడైతే. మన మెదడు ఏదైతే ఉందో సహజంగానే రంగులను ఇష్టపడుతుందని మనకు సైన్స్ చెబుతుంది. అందుకే ముఖ్యమైన ఫార్ములాను ఒక రంగుతో మనం హైలైట్ చేసుకోవాలి. అలాగే వాటికి సంబంధించిన డెఫినేషన్లను వేరే రంగుతో మనం మార్క్ చేసుకోవాలి. వీటిని మెదడు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటుంది. ఎరుపు, ఆరెంజ్ రంగులను కీ పాయింట్స్ కోసం వాడుకోవాలి. ఇంకో 2 కలర్స్ బ్లూ, గ్రీన్ వాటిని డెఫినేషన్ కోసం ఉపయోగించుకుంటే మంచిది. 6, ఆడియోల రూపంలో. మనం ప్రయాణాలు చేసేటప్పుడు, ఇంటిలో మనం ఏదో ఒక చిన్న పనులు చేసుకునేటప్పుడు మనం బుక్ పట్టుకొని చదువుకోవడం కుదరదు. అలాంటి సమయంలో మనం ఆడియో రూపంలో కనుక మనం చదివింది మనం పెట్టుకోగలిగితే ఆ సమయంలో మనం వింటూ ప్రయాణం చేయొచ్చు, వింటూ మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరం. ట్రై చేయండి ఒకసారి. ఇలా చేయడం వల్ల మనకు టైం వేస్ట్ కాదు. ఆడియో రూపంలో మనం సేవ్ చేసుకుంటే మనం చదివింది కనుక మరింత ఉత్సాహంగా మన స్టడీ అనేది ముందుకు సాగుతుంది. లాస్ట్ బట్ వన్ లీస్ట్, నెంబర్ 7, క్రియేటివిటీని అద్దుతూ చదవడం నేర్చుకోవాలి. ఎంతమంది ఇలా చదువుతున్నారు కామెంట్లో పెట్టండి. డేటా రూపంలో ఉన్న వాటిని ఆసక్తికర కథనాలుగా మలుచుకోవడం నేర్చుకోండి. ఇలా చేయడం వల్ల ఎప్పటికీ మర్చిపోయే అవకాశం ఉండదు. అవసరమైతే చదువుకు సంబంధించిన మీరు క్రియేట్ చేసిన కథలను మీ స్నేహితులతో పంచుకోండి. ఎట్లా ఉంటుందో ఆ రిజల్ట్ మీకు తెలుస్తుంది. మన మెదడు ఇలాంటివి చేసినప్పుడు సహజంగానే మరింత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. స్టడీ ఏ విధంగా ఉండాలనేది మీకు చెప్పడం జరిగింది. మీరు చదివే విధానంలో మార్పులు తీసుకురండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నేను పెట్టంగానే వీడియో మీ వరకు రావాలంటే మీరు లైక్ చేయాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే. నేను 2 కాంప్లిమెంటరీ వీడియోలు ఇస్తున్నా. నిన్న జరిగిన షిఫ్ట్ 3కి సంబంధించింది ఇటువైపు, ఇంకో పర్టికులర్ వీడియో షిఫ్ట్ 2కి సంబంధించింది ఇటువైపు. వీటిని కూడా చూడండి. మళ్ళీ నేను రేపు రివ్యూలు ఎస్ఎస్సి జీడీ రివ్యూలో కలుస్తాను. ఈ రోజైతే నేను ఎస్ఎస్సి జీడీ రివ్యూలు చేయలేకపోతున్నా, నన్ను క్షమించండి. అదేవిధంగా నన్ను ఎప్పట్లాగే ఆదరించండి. జై హింద్, జై భారత్. ఓం నమః శివాయ. శ్రీ నమో వెంకటేశాయ.